రామేశ్వరరావు గారు స్వామి గారిని ఉన్నాం. అలాగే శ్రీ కాంతారావు గారు మాజీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ అర్బన్ జిల్లా వారిని కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కార్పొరేటర్ మహేందర్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు గారి నేతృత్వంలో వివిధ వర్గాలకు చెందిన అనేక మంది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని చెప్పి నిరంతర ప్రక్రియ రోజు పెద్ద ఎత్తున రామచంద్రరావు గారి నేతృత్వంలో అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కాంతారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ప్రక్రియను ముందు తీసుకుపోవాలని చెప్పి కండువతో అనేక మంది వచ్చినందుకు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆహ్వానిస్తూ అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, అధికార ప్రతినిధి చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, ముసాపేట్ కార్పొరేటర్ మహేందర్ గారు, వినోద్ గారు, మరి ఈరోజు నూతనంగా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్న బజరంగ్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బాల్య స్వయం సేవకులు, అనేక ఉద్యమాల్లో పాల్గొని గోరక్షణ కానీ మత మార్పిడిలో కానీ ఎక్కడ చూసినా కానీ మరి జీవన్ అంటే మరి హిందువుల యొక్క యువకుడు ఉత్సాహవంతుడని అందరికీ పరిచయం కుకట్పల్లి ప్రాంతంలో. వారి మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. కానీ నేను చాలా సంవత్సరాల నుంచి జీవన్ ఖచ్చితంగాను ఇంతకుముందు మహేందర్ని అడిగినంటే ఇప్పుడు జీవన్ కూడా చాలాసార్లు అడిగాను, ఎప్పుడు వస్తావు అంటే అన్న వస్తాను సమయం వచ్చినప్పుడు వస్తాను అన్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చేదంటే కొద్దిగా మళ్ళీ ఎందుకు ఆలోచనలు పడి, కానీ ఈసారి ఖచ్చితంగా వస్తానని చెప్పేసి వారు రావడం, పెద్ద ఎత్తున 300-400 మందితో యువకులతోని, అది కూడా ఉత్సాహంగా కొత్త రక్తంతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు నిజంగా వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ, మరి వారికి నాన్నగారు కూడా మాతోనే ఉంటాడు, వారు వెనుక ఉండి సలహాలు ఇస్తూ ఉంటారు. వారు కూడా మన మధ్యలో ఉండడం కూడా చాలా సంతోషం. మరి అనేక మంది కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు వారందరికీ ఆహ్వానిస్తూ, మరియు ఒక్కొక్కరిగా ముందుగా జీవన్ గారికి అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు వారు కండువా కప్పి ఆహ్వానించిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చిన తర్వాత లాస్ట్లో అన్నగారు మాట్లాడతారు. జీవన్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, రామచంద్రరావు గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. అట్లే బి మనోజ్ కుమార్ గారు, వారు కాంగ్రెస్లో పనిచేస్తూ ఉన్నారు. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి యొక్క మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు జీవన్ గారితో పాటు వారు కూడా మరి పార్టీలో జాయిన్ అయినందుకు వారికి ఆహ్వానం. అదేవిధంగా రాఘవేందర్ గారు, సాయిరామ్ గారు, శివరామ్ గారు, డైరెక్ట్ వచ్చేయండి, ప్రవీణ్ గారు, సాయి గౌడ్ గారు, హేమంత్ అగర్వాల్ గారు, సాయి గారు, హరీష్ గారు, సునీల్ గారు, సంతోష్ గారు, నాగరాజ్ గారు, విజయ్ గారు, శివ గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. అన్నగారికి పైన మీటింగ్ అవుతుంది కానీ బట్టి కొంతమంది కండువ కప్పి వారు మాట్లాడతారు. మిగతా వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తాను. నితిన్ గారు, కిరణ్, చరణ్, రాహుల్, వినయ్, రామ్, మన్మద్, తిరుపతి, గణేష్, వంశీ, మహేందర్, రోహిత్ గౌడ్, తేజ, వినయ్, విజయ్, సాయి, చందు, వంశీ గౌడ్, హారీష్ నాయుడు, నవీన్ యాదవ్, శ్రీను, గణేష్, హర్షద్ నాని, శంకర్, టి గణేష్, తులసిరామ్, కార్తిక్, టిల్లు, సునీల్, గిరీష్ చరణ్, సాయి కుమార్, శివ, విక్రమ్, శుభం, రాకేష్, చందు, పవన్, వీళ్ళందరూ కూడా వివిధ పార్టీలలో పనిచేసి భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులు ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇంకా అనేక మంది ఉన్నారు, అన్యతా భావించొద్దు. మన అందరం కూడా మళ్ళీ కొద్దిసేపు ఉండి అందరికి కండువాలు కప్పి పంపిస్తాం. మనతో పాటు ఎన్వి సుభాష్ గారు ఉంటారు కాబట్టి
అందరు కూర్చోండి. జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కూర్చోండి. ఇక్కడ నిలబెట్టు. జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ ఒక 2 నిమిషాలు నిల్చోండి. బాబు జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ నిల్చోండి కొద్దిసేపు, 1 నిమిషం. జాయినింగ్ అయిన వాళ్ళు ఇక్కడ నిల్చోండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ బాబు కెమెరా మీరు లేవ వెనక కెమెరా నుంచి కూర్చోండి, ఎవరు నిల్చోకండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మా జీవన్ గారి యొక్క నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. అందరూ యువకులు. ఈరోజు ఇది నిదర్శన. భారతీయ జనతా పార్టీ ఒక యువకుల పార్టీ. భారతీయ జనతా పార్టీలో యువకులు చేరుతున్నారు. నిన్న మన జాతీయ అధ్యక్షుడు కూడా ఒక యువకుడిని ఈరోజు పార్టీ ఎన్నుకొని మన జాతీయ అధ్యక్షుడు చేసిన మాట మనందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం 44 సంవత్సరాలు ఏ పార్టీ కూడా అక్కడ చేయదు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకుంటుంది. కానీ మనం కార్యకర్తను తీసుకొచ్చి ఈరోజు మనం జాతీయ అధ్యక్షుడిని చేసినాం. మనం అటువంటి పార్టీ మనది. ఎప్పుడు కూడా కుటుంబం లేకపోతే వాళ్ళ కులము, వాళ్ళ మతము, ఈ ఆలోచనలతో పార్టీ ఎప్పుడు లేదు. కష్టపడే కార్యకర్తకు పార్టీలో భవిష్యత్తు ఉంది. మీరు కూడా పార్టీలో వచ్చారు, పార్టీలో పనిచేయండి. రేపు 2028లో ఈ యొక్క కరప్ట్ గవర్నమెంట్, అవినీతిపరమైనటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గద్దె దించడంలో మీ అందరూ కూడా సహకారం కావాలి. పెద్ద ఎత్తున యువకులు చేరుతున్నారు. నేను గతంలో అన్ని జిల్లాలు తిరిగినప్పుడు కూడా చాలామంది యువకులు చేయడం జరిగింది. అన్ని వర్గాల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా బలపడతా ఉంది. ఈరోజు నిజంగా చాలా సంతోషం. గ్రామీణ ప్రాంతంలో కూడా బీజేపీకు మంచి ప్రదర్శన వచ్చింది, మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. రేపు ఇదే విధంగా చిన్నగా క్రమంగా మనందరం కూడా రేపు జిహెచ్ఎంసీ కూడా మనం కైవసం చేసుకోవాలి అనే విషయాన్ని మీ అందరం తెలుపుతూ మరి జీవన్ అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ కూడా చేశాడు క్రిమినల్ సైడ్. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ చేరినందుకు మీరు ప్రత్యేకమైనటువంటి ఒక స్వాగతము, అభినందనలు చెప్తా ఉన్నాను.